సో బిజినెస్ మ్యాన్, ఎడ్యుకేషనలిస్ట్, ఇప్పుడు ఫిల్మ్ మేకర్. ఎవడి టిఫ్టీ గాడు ఎంత ఇచ్చావు? అన్నిటికన్నా ముందు యాక్టర్. ఫస్ట్ హీరో నువ్వా? ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? సో కన్నప్ప మీ డ్రీమ్ ప్రాజెక్ట్ ఒక రకంగా. లోపలేం లేదు డొల్లా. నేను నమ్మిన కథని మీరందరూ 25వ తేదీ చూసి బ్లెస్ చేస్తారని నేను ఆశిస్తున్నా. అది అవదమ్మా. ఇలా చేయగలిగాను, ఇంత పెద్ద స్టార్ కాస్ట్ అందరూ వచ్చారు, ఓన్లీ శివలీల. విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. నేను 5 కోట్లలో తీసినా 500 కోట్లలో తీసినా నా సినిమా బాగుంటే చూస్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. కూడా ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ వీళ్ళు ఎవరు డబ్బులు తీసుకోలేదు. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలపై బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటగటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. కేవలం వాళ్ళకి మా నాన్నగారి పైన ఉన్న గౌరవం, ప్రేమ వల్లే జరిగిందండి. ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. వల్ల నేను ఇంత పెద్ద సినిమా తీయలేనండి. అందుకు నాకు బలం కావాలి, ఇంకా సపోర్ట్ కావాలి. అప్పుడెప్పుడో వచ్చిన రైతు బిడ్డ నుంచి మొన్న వచ్చిన మగధీర దాకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నువ్వే పోషిందని ఏదో కటింగ్ ఎత్తున్నావు. ఈ సినిమా విష్ణుకి ఎంత ఇంపార్టెంట్? నా ఫస్ట్ సినిమా లాగేది. ఆయనకి ఈ మధ్యన పిచ్చ బాగా ముదిరిపోయినట్టుందన్న. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ లాగే భావిస్తున్నాను. ఇది పోయినట్టే. సబ్జెక్ట్ ఇస్ యూనివర్సల్ అండి. సబ్జెక్ట్ క్రాక్ అవుద్దని నమ్మకం నాకుంది. అది అవదమ్మా. సో కన్నప్ప చూసిన వాళ్ళందరూ దే వర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఇట్. న్యూజిలాండ్ అంతా గ్రీనే ఉంటుందండి. ఓకే, న్యూజిలాండ్ అంతా సో అదంతా ఏం చేద్దామంటావు మరి? న్యూజిలాండ్లో షూట్ చేయడానికి కారణం ఏంటంటే 2వ శతాబ్దంలో భారతదేశం కూడా ఇలాగే ఉండుంటుంది అని నమ్మకం. ఐ లవ్ యు రా, ఐ లవ్ యు. కమ్ ఆన్, టేక్ దిస్. అమ్ముకో. 20 సిటీస్, మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో 13 మన భారతదేశంలోనే ఉంది. 2వ శతాబ్దం అప్పుడు మన బట్టలు ఎలా ఉన్నాయండి? లేడీస్కి టాప్ వేసుకునే వాళ్ళు కాదు కదా. అదంతా అప్పుడండి.